వైజాగ్లోని కొందరు వ్యాపారులు జీఎస్టీ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. హోటళ్లు, టిఫిన్ సెంటర్లు, మసాజ్ సెంటర్లలో ఈ వ్యవహారం రహస్యంగా సాగుతోంది. వీటిలో 5% మంది మసాజ్ సెంటర్లలో 18% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. కానీ చాలామంది ఆ మొత్తం ప్రభుత్వ ఖజానాకు చేరకుండా అవకతవకలకు పాల్పడుతున్నారు. ఆ జీఎస్టీని మనకు ఒక బిల్లులో మనకిచ్చే బిల్లులో కూడా జీఎస్టీ చూపిస్తున్నారు. కానీ వాళ్ళు ఏంటంటే తెర వెనుక ఇంకొక బిల్లుని రెడీ చేసి ఏది జీఎస్టీ లేకుండా కూడా వాళ్ళు కడుతున్నారనే దృష్టికి ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వ్యాపారులు జీఎస్టీ చెల్లించకుండా అవకతవకలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై ఐటీ శాఖ అధికారులు పలు హోటళ్లలో సోదాలు నిర్వహించడం జరిగింది. విశాఖ నగరంలో అనేక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు, పరిశ్రమలతో పాటు పేరొందిన విద్యా సంస్థలు ఉన్నాయి. పర్యాటకంగా ప్రాముఖ్యం ఉండడంతో నిత్యం సందర్శకుల తాకిడి ఉంటుంది. దీంతో నగరంలో హోటళ్లు, టిఫిన్ సెంటర్లకు తాకిడి ఎక్కువ. కేంద్ర ప్రభుత్వం ఒకే దేశం ఒకే పన్ను పేరుతో జీఎస్టీని అమల్లోకి తేవడంతో హోటళ్లు, టిఫిన్ పార్లర్ల వ్యాపారులు జీఎస్టీలో నమోదు చేసుకోవాలన్నది నిబంధన. వ్యాపారం కేటగిరీని బట్టి వినియోగదారుల నుంచి జీఎస్టీ వసూలు చేయాలి. ఈ మేరకు హోటళ్లు, టిఫిన్ పార్లర్లు, కర్రీ పాయింట్లు 5% జీఎస్టీ వసూలు చేయాలి. బిల్లులతో పాటు కేంద్రం వాటా జీఎస్టీ, రాష్ట్రం వాటా జీఎస్టీ వివరాలతో కంప్యూటరైజ్డ్ ప్రింటింగ్ బిల్లును వినియోగదారులకు అందజేయాలి. ఇక్కడే కొంతమంది వ్యాపారులు చేతివాతం ప్రదర్శిస్తున్నారు. హోటళ్లు, టిఫిన్ పార్లర్లకు వచ్చే వినియోగదారులకు బిల్లు ఇచ్చే సమయంలో కొందరు వ్యాపారులు జీఎస్టీ పేరుతో దోపిడీకి పాల్పడుతున్నారు. వ్యాపారులు అధికారికంగా ఒకటి, అనాధికారికంగా మరొకటి ఖాతాను నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు. ఇలాంటి వాళ్ళని శిక్షించాలండి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కంపల్సరీగా. నిజమైన ప్రభుత్వం, నిజాయితీగల ప్రభుత్వం అయితే కంపల్సరీగా దీని మీద చర్యలు తీసుకోవాలి. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే మనం ఈ దేశానికి పన్నులు కట్టి దేశ నిర్మాణంలో మనము భాగస్వాములు అవుతున్నామనే ఆ పన్నులు కడుతున్నాం. అదే పన్నులు లేకుండా వాళ్ళు ఇలా దుర్వినియోగం చేస్తుంటే మరి ఈ జీఎస్టీ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారో వాళ్ళు ప్రశ్నించుకోవాలా. ఎక్కడికక్కడ టాస్క్ ఫోర్స్ టీమ్స్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్క రెస్టారెంట్లో కూడా వారు ఎంక్వైరీ చేయాలా. యూపీఐ కార్డు పేమెంట్లు జరిగేటప్పుడు అధికారికంగా నమోదు చేసుకున్న ఖాతాకు బిల్లు జమ చేస్తుండగా క్యాష్ పేమెంట్లను అనధికారిక ఖాతాకు జమ చేసి లావాదేవీలు ప్రభుత్వం దృష్టికి వెళ్ళనివ్వడం లేదంటున్నారు. ప్రతిరోజు జరిగే వ్యాపారంలో కనీసం 20% క్యాష్ పేమెంట్లు ఉండగా ఆ మొత్తానికి ప్రింటెడ్ బిల్లులు ఇచ్చిన సాయంత్రానికి డేటాను తమ కంప్యూటర్ల నుంచి డిలీట్ చేయడంతో జీఎస్టీ అధికారుల దృష్టికి వెళ్ళడం లేదు. మసాజ్ పార్లర్లో కూడా ఇదే తరహా వ్యవహారం సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. మసాజ్ పార్లర్లలో 18% జీఎస్టీ వసూలు చేస్తారు. ఈ సెంటర్లకు వెళ్ళిన వారు ఎక్కువగా నగదు చెల్లిస్తారు. దీనిని ఆసరాగా తీసుకొని నిర్వాహకులు సెంటర్కు వచ్చే వారి వివరాలను జీఎస్టీ అధికారులకు చేరకుండా కంప్యూటర్లో ఎంటర్ చేయడం లేదని సమాచారం. నగరంలో అంటే వైజాగ్లో సెలబ్రేషన్స్ గ్రూపునికి చెందిన 4 హోటళ్లలో జీఎస్టీ ఎగవేత ఆరోపణలపై ఐటీ అధికారులు సోదా చేశారు. ఈ సెలబ్రేషన్స్ నిర్వాహకులకి వైజాగ్లోనే 4 ఉన్నాయి. ఒకటి అక్కేపాలెం, ఒకటి మధురవాడ, అలాగే ఎన్ఐడి కొత్తూరు, ఇలా ప్రాంతాల్లో హోటల్స్ నిర్వహిస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు ఈరోజు వీళ్ళపై దాడులు జరగడంతో ఒక్కసారిగా ఈ విషయం నగరంలో ఉన్న ప్రజలందరికీ కూడా అసలు వాళ్ళు ఏ విధంగా జీఎస్టీ చెల్లించుకుంటా కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పన్నులు ఎగవేస్తున్నారనే విషయం బయటపడింది. సాధారణంగా ఏ హోటల్కి వెళ్ళినా, రెస్టారెంట్కి వెళ్ళినా జిఎస్టీ బిల్ అనేసి అదనంగా ఇస్తున్న పరిస్థితి ఉంది. అధికారులు రైడ్ చేస్తే ఈ సందర్భంగా బయటపడింది ఏంటి అనేసి అంటే సామాన్యుల్ని ఇబ్బంది పెట్టి, సగటు పౌరుడిని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర జిఎస్టీ బిల్లులు వసూలు చేస్తున్నారే తప్ప ప్రభుత్వానికి ఎవరు కట్టడం లేదు జిఎస్టీ అని చెప్పేసి తెలుస్తూ ఉంది. అసలు హోటల్స్కి సంబంధించి జిఎస్టీ కొన్ని సందర్భాల్లో అవసరం లేకపోయినా అదనంగా భారాలు మోపుతూ ఉన్నారు. ఈ భారాలు మోపడాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఇలాంటి భారాలు ప్రజల మీద లేకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది, ప్రభుత్వ అధికారులపైన ఉంది. వెంటనే ఏదైతే అక్రమంగా జీఎస్టీ బిల్లులు ప్రజలపైన వేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం.